హలో పిల్లలు, ప్రైజ్ లార్డ్. వెల్కమ్ టు కిడ్ స్టోరీ టైం. పిల్లలు, ఈరోజు లెసన్కి మీరు అందరు రెడీగా ఉన్నారు కదా? ఓకే, లెట్స్ స్టార్ట్. పిల్లలు, ఒక ఊరిలో ఒక రాజు ఉన్నాడు. పిల్లలు, ఈ రాజుకి 4 కొడుకులు ఉన్నారు. చాలా ఇయర్స్ నుంచి ఆ రాజు దేశాన్ని పరిపాలన చేస్తున్నాడు. ఈ రాజు ముసలివాడైపోతున్నాడని రాజుకి చాలా బాధేసి తన 4 కొడుకుల్ని ఒకరోజు పిలిచి, అరే పిల్లలు, నేను ముసలివాడిని అయిపోతున్నా, కొన్ని రోజుల్లో నేను చచ్చిపోతాను, కానీ ఈ రాజ్యాన్ని పరిపాలించడానికి మీ 4 ఒకరు రాజుగా నిలబడాలి కదా. కాబట్టి మీ 4కి నేను ఒక ఛాలెంజ్ ఇస్తున్నాను. అదేంటంటే 1 ఇయర్ టైం మీకు ఇస్తాను. ఈ 1 ఇయర్లో మీరు ఎక్కడికి వెళ్తారో వెళ్ళండి. ఈ ప్రపంచంలోనే అతి బెస్ట్ థింగ్ని మీరు నా కొరకు తెచ్చిపెట్టాలి అని చెప్పాడు. పిల్లలు, ఓకే డాడీ అని 4 కొడుకులు డాడీకి ఓకే చెప్పి పక్కకు వచ్చారు. పిల్లలు, ఆ 4లో పెద్దన్న అన్నాడు, నేను డాడీ కోసం ఈ వరల్డ్లోనే ద బెస్ట్ థింగ్ తేవాలని చాలా ఇష్టపడుతున్నా, కాబట్టి కారు వేసుకొని వెళ్ళిపోతాను. ఎంత దూరం వెళ్తానంటే చాలా కిలోమీటర్స్ దూరం వెళ్ళిపోయి వెతికి 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 బెస్ట్ థింగ్ని పట్టుకొస్తాను అని అన్నాడు పెద్దన్నయ్య. ఆ మిగిలిన సెకండ్ అండ్ థర్డ్ అన్నలు ఏమన్నారంటే, అన్న నువ్వు కారులో వెళ్తావు కదా, నేను నెక్స్ట్ బ్రదర్ మేమిద్దరం కలిసి షిప్పుల్లో ప్రయాణం చేసి సముద్రంలో ఉన్న ద వరల్డ్స్ బెస్ట్ థింగ్ని డాడీకి మేము తీసుకొస్తాం అని చెప్పారు. పిల్లలు, ఇంకేముంది, ఈ ఫోర్త్ అన్న అనుకుంటున్నాడు, మరి నేనేం చెయ్యాలి అని ఆలోచించినప్పుడు అన్నకు ఒక థాట్ వచ్చింది. అదేంటంటే, ఒకన్నేమో కొన్ని 100 కిలోమీటర్లు దూరం వెళ్ళి ఏదైనా తీసుకొస్తానని అంటున్నాడు, మీరిద్దరేమో సముద్రం మీద ప్రయాణం చేస్తానంటున్నారు. కాబట్టి నేనేం చేస్తానంటే మన దేశంలో మన చుట్టూ ఉన్న ప్రజల దగ్గరికి వెళ్ళి ఈ వరల్డ్లో బెస్ట్ థింగ్ ఏముందో కనుక్కుంటాను అని చెప్పారట. పిల్లలు, అప్పుడు ఫస్ట్ అన్న, సెకండ్ అన్న, థర్డ్ అన్న పక్క అన్నవి, అరే పిచ్చోడా, ఇక్కడుంటే నీకు వరల్డ్స్ బెస్ట్ థింగ్ ఏం తెలుస్తుందిరా, ఖచ్చితంగా నువ్వు మాత్రం రాజయ్య ఆశలు పెట్టుకోకు, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో రాజు కాలేవు, మేము వెతికి వెతికి కష్టపడి ద బెస్ట్ థింగ్ని తీసుకొస్తాం, నువ్వు చూస్తూనే ఉండు, మేము రాజు అయిన తర్వాత అప్పుడు నీకు అర్థమవుతుంది అని చెప్పి ఏటోళ్ళట్టు వెళ్ళిపోయారట. పిల్లలు, అప్పుడు అందరికంటే చిన్నగా ఉన్న ఈ అన్న ఏం చేశాడంటే తన రాజ్యంలోకి బయలుదేరాడు. పిల్లలు, అలా రోడ్డు మీద వెళ్తుంటే ఒక అంకుల్ బ్యాగ్ నిండా ఏవో వేసుకొని వెళ్తా ఉన్నాడు. పిల్లలు, అప్పుడు అన్న ఆ అంకుల్ని ఆపి, అంకుల్ అంకుల్ మీ చేతిలో ఉన్న బ్యాగ్లో ఏముంది అంకుల్ అని అంటే, అప్పుడు అంకుల్ అన్నాడు, నా చేతిలో ఉన్న బ్యాగ్లో ఈ ప్రపంచంలోనే అతి బెస్ట్ నట్స్ ఉన్నాయి, ఇది చాలా ఖరీదైనవి, చాలా బెస్ట్ క్వాలిటీ తెలుసా అని చెప్పాడు. పిల్లలు, అప్పుడు ఈ అన్నకు ఒక ఆలోచన వచ్చింది, వావ్, వరల్డ్స్ బెస్ట్ నట్స్, ఇవి ఇస్తే డాడీ హ్యాపీగా ఫీల్ అవుతాడా అని ఆలోచించి, నో 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 అది వర్కౌట్ కాదేమో అని అనిపిస్తుంది అని చెప్పి అలా వెళ్తున్నాడు. పిల్లలు, ఇంతలో అక్కడ ఒక పక్షి కింద పడిపోయి ఉంది, దాని కాలు ఇరిగిపోయింది. వెంటనే ఈ అన్న ఆ బర్డ్ని తన చేతుల్లోకి తీసుకొని, అయ్యో పక్షి, నీ కాలు ఇరిగిపోయిందా, అయ్యయ్యో నేను బాగు చేస్తానులే, నీకు మంచి ఫుడ్ పెడతా, నీకు బలం వస్తుంది, అప్పుడు నీకు ఎగిరే శక్తి వస్తుంది, నీ దెబ్బ కూడా హీల్ అవుతుంది అని చెప్పి ఆ పక్షిని తన పాకెట్లో పెట్టుకొని తీసుకొని వెళ్తా ఉన్నాడట. పిల్లలు, అక్కడే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక బావి దగ్గర ఒక చిన్న పాప నిలబడి చూస్తూ ఉంది బాధగా. అప్పుడు ఈ చిన్నన్న ఆ పాప దగ్గరికి వెళ్ళి, హాయ్ చెల్లి, బావి దగ్గర నిలబడి బాధపడుతున్నావేంట్రా అంటే, అప్పుడు ఆ చెల్లనిందంట, అన్నయ్య అన్నయ్య నాకు బాగా దాహం వేస్తుంది, ఇప్పుడు నాకు అర్జెంటుగా వాటర్ కావాలి అన్నయ్య, మరి ఏం చేయను, నాకు ఇక్కడ వాటర్ ఏమో ఇన్ని కనిపిస్తున్నాయి, నాకు ఇప్పుడు చాలా దాహం వేస్తుంది, వాటర్తో మాకు చాలా అవసరతలు ఉన్నాయి, ఈ వాటర్ ఈ బావిలో నుంచి ఎలా తీసుకోవాలో నాకు తెలియదు అన్నయ్య అని అంటుంటే, ఓకే నువ్వేం బాధపడకు చెల్లి, నేను నీకు హెల్ప్ చేస్తానే అని ఈ రాజు కొడుకు ఫోర్త్ అన్న అందులో కొన్ని వాటర్ ఆ పాపకు తీసి ఇచ్చాడు. పిల్లలు, అప్పుడు ఆ పాప, అన్నయ్య థ్యాంక్స్ అన్నయ్య, నువ్వు నిజంగా చాలా హెల్ప్ చేసావు, ఇంతకీ నీ జేబులో ఆ పిచ్చుక కనిపిస్తుంది, ఏంటన్నా పిచ్చుకని తీసుకొని వచ్చావు, భలే ఉందన్నా అని అంటుంటే, అవునరా, దారిలో పిచ్చుక పడిపోతే దాన్ని బాగు చేద్దామని తీసుకెళ్తున్నానని చెప్పాడట. అన్నయ్య అన్నయ్య నాకు పిచ్చుక ఇస్తావా, నాకు పిచ్చుకని ఇస్తే దాన్ని
దానికి ఫుడ్ పెడతాను, దాన్ని నేను చాలా కేర్ఫుల్గా చూసుకుంటాను అన్నయ్య, నాకు ఆ బర్డ్ ఇవ్వవా అని బతిమాలిదట పిల్లలు. ఓకే పర్వాలేదు తీసుకో చెల్లి అని ఆ చెల్లికి బర్డ్ ఇచ్చాడు. ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది పిల్లలు. అలా కొంచెం లోపలికి వెళ్తుంటే ఆ ఊర్లో కొంతమంది కష్టాల్లో ఉన్నారు. అలాంటి వారి దగ్గరికి వెళ్ళి ఈ అన్న హెల్ప్ చేస్తూ ఉన్నాడు పిల్లలు. రాత్రులేమో చెట్టు కింద పడుకొని పొద్దున్న లేసి ఎవరికి ఏ కష్టం వచ్చినా అందుబాటులో ఉండి హెల్ప్ చేస్తూ ఉన్నాడు. అలాగా 1 year గడిచిపోయింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ అన్నకు పరిచయం అయిపోయారు. ఈ అన్న వరల్డ్స్ బెస్ట్ థింగ్ డాడీకి తెద్దామని బయలుదేరి ఆ సంగతే మర్చిపోయి అందరితో ఫ్రెండ్షిప్ చేయడం మొదలుపెట్టి ఇప్పుడు అన్న ఎలా అయిపోయాడంటే ఏ ఇంటికి వెళ్ళినా అందరూ అన్నయ్యని గుర్తుపడుతున్నారు. అంతేకాదు అన్న ఎవరింటికి వెళ్ళినా వాళ్ళు భోజనం పెడుతున్నారు, వాళ్ళు చాలా ప్రేమ చూపిస్తున్నారు, కష్టాలు వస్తే చెప్తున్నారు, సంతోషం వస్తే కలిసి చెప్పుకొని నవ్వుకుంటున్నారు. అన్న వాళ్ళ ఫ్యామిలీస్లో ఒక పర్సన్ అయిపోయాడు. అంత ప్రేమను సంపాదించుకున్నాడు. మీ అందరికి గుర్తుందా రాజు ఎప్పుడు రమ్మన్నాడు? ఎస్ 1 year తర్వాత రమ్మన్నాడు కదా. ఈ 4 బ్రదర్స్ వాళ్ళ డాడీ దగ్గరకు వచ్చి నిలబడ్డారు. అందరూ చేతుల్లో ఏదో ఒకటి ఉంది, కానీ 4వ అన్న చేతుల్లో ఏమీ లేదు. పెద్దన్న, 2వ అన్న, 3వ అన్న అనుకుంటున్నారు, అరే మనం చెప్పుకున్నాం కదరా వీడు ఎందుకురా మన పోటీలో వచ్చి నిలబడ్డాడు, వీడికి ఏమొచ్చిరా, చేతుల్లో ఏమైనా తెచ్చాడా, సంవత్సరం టైం ఇచ్చాడు డాడీ, ఏం పట్టుకొచ్చాడు రా వీడు, పెద్ద నిలబడ్డాడు మన పక్కన అనుకుంటూ ప్రతి ఒక్కరూ చూస్తూ ఉన్నారు పిల్లలు రాజు వైపు. అప్పుడు రాజు ఒక్కొక్కరిని అడిగాడు, అరే పెద్దోడా నువ్వేం తెచ్చావంటే, డాడీ నీకోసం నేనేం తెచ్చానో తెలుసా అని ఒక మంచి గిఫ్ట్ తీసుకొచ్చి డాడీ చేతుల్లో పెట్టాడు. వావ్ సూపర్ రా, అరే 2వ 3వ మీరేం తెచ్చారా అంటే, డాడీ సముద్రంలో మీకోసం ఒక ప్రశస్తమైన జ్యువెల్ని తీసుకొచ్చాం డాడీ అని చెప్పి 2వ అన్న 3వ అన్న డాడీకి ఇచ్చారు పిల్లలు. అప్పుడు డాడీ చిన్న అన్న వైపు చూశాడు. చేతులు చూస్తే ఖాళీగా ఉన్నాయి, ఏమీ లేదు చేతుల్లో. అరే చిన్నోడా అనగానే మిగిలిన 3 అన్నలు పక్కపక్క నవ్వుతున్నారు. ఆడి దగ్గర ఏముంటుంది డాడీ, వాడు దేశాలు తిరగడమే సరిపోయింది అని అంటుంటే రాజు కొంచెం ప్రేమతో, చిన్నోడా పర్లేదు నువ్వేమన్నా తెచ్చావా ఈ సంవత్సరం లోపల అని అంటే, అప్పుడు చిన్నన్నయ్య అన్నాడు, డాడీ ఈ సంవత్సరం అంతా తిరిగాను, నేను ఏం తెచ్చాను డాడీ, నా దగ్గర అయితే ఏం లేదు, కానీ నేనైతే ఒకటి సంపాదించాను, అదేంటంటే మన దేశపు ప్రజలతో స్నేహాన్ని సంపాదించుకొని వచ్చాను డాడీ అని చెప్పాడు పిల్లలు. అప్పుడు వాళ్ళ డాడీ అన్నాడు, వావ్ వెరీ గ్రేట్, యు ఆర్ ద రైట్ పర్సన్, నాకు ఇలాంటి వ్యక్తే కావాలి. ఒక రాజు, ఒక గొప్ప రాజు ఎప్పుడవుతాడు అని అంటే తన ప్రజలందరితో మంచి స్నేహితుడిగా ఉన్నప్పుడే కదా అని అనుకొని తన చిన్న కుమారుడైన ఆ 4th సన్ని రాజుగా తయారు చేస్తాడు పిల్లలు. వావ్ ఎంత గ్రేట్ కదా. బంగారము లేదా వజ్రాలు కాదు పిల్లలు, ప్రజలతో స్నేహంగా ఉండే రాజే గొప్ప రాజు కదా. మరి బైబిల్ గ్రంథంలో కూడా ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు పేరు యెహోషాపాతు రాజు. ఈ రాజు యూదా ప్రజలను పరిపాలించే రాజు. మీకు ఇంతకు ముందు ఒకసారి నేను చెప్పాను, మీకు గుర్తుందా? యెహోషాపాతు రాజు బ్యాడ్ ఫ్రెండ్షిప్ వల్ల ఒకరోజు యుద్ధంలో చిక్కుకుపోయాడు. అప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం వల్ల దేవుడు యెహోషాపాతు రాజును తప్పించాడు. ఒకరోజు యెహోషాపాతు రాజు దేవుని మాటలు చెప్పడానికి బయర్షెబా అనే ప్లేస్ నుంచి ఎఫ్రాయిము వరకు కాలినడకన నడుచుకుంటూ ప్రజలందరికీ దేవుని మాటలు చెప్తున్నాడు పిల్లలు. ఒక రాజు ఏదైనా మాట ప్రజలకి ఇవ్వాలంటే మనుషుల్ని పంపించి, అరే వెళ్ళి చెప్పండి రా, నేను చెప్తున్నానని చెప్పండి అని మనుషుల్ని పంపిస్తారు కదా. వాళ్ళుండి మహారాజైన శ్రీ శ్రీ రాజుగారు సెలవిచ్చినదేమనగా అని మొదలుపెట్టి చెప్తారు కదా డప్పు కొట్టుకుంటూ. కానీ ఈ రాజు ఎంత హంబుల్గా ఇంటింటికి వెళ్ళి మనిషి దగ్గరికి వెళ్ళి దేవుని మాటలు చెప్తూ, మన దేవుడనే యెహోవా వైపు తిరగండి, మీ మనసు మార్చుకోండి, ఆయనే నిజమైన దేవుడు అని ఇంటింటికి వెళ్ళి నడుచుకుంటూ దేవుని మాటలు చెప్పాడు పిల్లలు. యాజకుల్ని మీరు పరిశుద్ధంగా ఉండండి, మనం దేవుని ప్రజలం, మనం నీతి న్యాయాలు కలిగి జీవించాలి అని చాలా మంచి మాటలు ప్రజల మధ్యలోకి వెళ్ళి వారి చుట్టూ తిరుగుతూ వారికి దేవుని
మాటలు చెప్పాడు. అప్పుడు ప్రజలందరూ కూడా రాజు చెప్పినట్లు చేసినందుకు ఆ దేశంలో చాలా నెమ్మది ఉంది పిల్లలు. నిజమే కదా, దేవుడు చెప్పినట్టు చేస్తే మన హృదయంలో మంచి నెమ్మదినిస్తాడు. అంతేకాదు పిల్లలు, ఒకవేళ ఏదైనా సమస్య మన లైఫ్లోకి వచ్చినా ఆ సమస్య నుంచి మనల్ని కాపాడడానికి దేవుడే మన పక్షంగా నిలబడతాడు. ఎప్పుడైనా మీకు ప్రాబ్లమ్స్ వచ్చాయా? అవునక్క, నాకు మ్యాథ్స్ అంటే అస్సలు ఇష్టం ఉండదక్క, నాకు ఎన్నిసార్లు టేబుల్స్ గుర్తు చేసుకుందామన్నా మర్చిపోతున్నానక్క, అబ్బా ఆ ఫార్ములాస్ నాకు అస్సలు రావక్క, అక్క నాకు సోషల్ అంటే బాగా బోరింగ్ అక్క, ఇన్ని ఆన్సర్లు ఉంటాయక్క, నాకు రాదు అంటారు కొందరు. అక్క హిందీ అయితే నాకు అసలు రాదక్క, అమ్మో తెలుగు నాకు అసలు లెటర్సే రావక్క అని చాలామంది కంగారు పడుతుంటారు. కొన్నిసార్లు చదువులో కష్టం వస్తుంటుంది, కొన్నిసార్లు మనకు ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల అది చాలా ప్రాబ్లమేటిక్గా ఉంటుంది, కొన్నిసార్లు సరైన ఫ్రెండ్స్ లేక చాలా బాధ అనిపిస్తుంది, నా దగ్గర సరైన బట్టలు లేవని అందరూ నన్ను తక్కువగా చూస్తారేమో అని రకరకాల సమస్యలు బాధలు మనకుంటాయి కదా పిల్లలు. అదే ఒకేసారి అన్నీ వస్తే ఎంత బాధ కదా. ఒకరోజు యెహోషాపాతు రాజుకు 4 దిక్కుల నుండి శత్రువులు తన మీదకి వచ్చేసారు పిల్లలు. ఏం చేయాలో అర్థం కాలే. ఒక ప్రాబ్లం వస్తే దాన్ని పరిష్కరించుకుందామని అనుకుంటాం, కానీ 4 దిక్కుల నుంచి వస్తే అప్పుడు ఎంత కష్టమో కదా. రాజా మీకు తెలుసా, రైట్ నుంచి వీళ్ళు, లెఫ్ట్ నుంచి వాళ్ళు, ఆ ఫ్రంట్ నుంచి వాళ్ళు, ఇదిగో పక్క నుంచి మరొకళ్ళు వస్తున్నారు రాజా అనేసరికి రాజు వెంటనే ఇమ్మీడియట్గా ఒక నిర్ణయం తీసుకున్నాడు. పిల్లలు, మీకు ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు ఏం చేస్తారు? కొంతమంది ఏమో ఫ్రెండ్స్కి ఫోన్ చేసి అరే నాకు ఇంత బాధ వచ్చిందిరా అని చెప్తారు, కొంతమంది ఏమో మమ్మీ ఏం జరిగిందో తెలుసా అని మమ్మీకి చెప్తారు, కొంతమంది డాడీకి చెప్తారు, కానీ చాలా తక్కువ మంది ఏసైకి చెప్తారు. చెల్లి తమ్ముడు, నీకు సమస్య వస్తే ఎవరికి చెప్తున్నావు? ఏసైకు చెప్పాలి. తప్పకుండా ఏసై మనకు సహాయం చేస్తాడు. యెహోషాపాతు రాజుకు కూడా 4 దిక్కుల నుండి శత్రు సైన్యం తన మీదకి యుద్ధం చేయడానికి, వార్ చేయడానికి వస్తున్నప్పుడు యెహోషాపాతు సైనికులారా అందరూ కూడా మీ వెపన్స్ రెడీ చేసుకోండి, అందరం కలిసి వెళ్ళి ఫైట్ చేద్దాం అని అనలేదు, కానీ అందరికీ చెప్పాడు మనందరం ఫాస్టింగ్ ఉందాం, మనందరం ప్రేయర్ చేద్దాం, ఈ సమస్య నుంచి దేవుడే మనల్ని కాపాడుతాడు, నాకైతే అంత బలం లేదు, నాకైతే అంత శక్తి లేదు, దేవుడే సహాయం చేస్తాడు, అందరూ ఫాస్టింగ్ ఉండండి అని చెప్పాడు. పిల్లలు, ఆ దేశంలో ఉన్న ప్రజలందరూ ఉపవాసం ఉన్నారు. వాళ్ళందరూ రాజు చెప్పినట్టు విన్నారు పిల్లలు. అప్పుడు రాజు వాళ్ళందరి మధ్యలో నిలబడి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ, యెహోవా దేవా మమ్మల్ని కాపాడయ్యా, మాకు ధైర్యం సరిపోదయ్యా, నువ్వే మాకు దిక్కయ్యా, నువ్వే మాకు సహాయం చేయాలి, ఈ శత్రువులతో ఫైట్ చేసే అంత కెపాసిటీ శక్తి మాకు లేదయ్యా, మాకు హెల్ప్ చేయవా అని అడిగాడు. పిల్లలు, ఎప్పుడైతే యెహోషాపాతు అలా ప్రార్థన చేశాడో ఒక ప్రాఫెట్తో దేవుడు మాట్లాడాడు. ఆ ప్రవక్త మరి యెహోషాపాతు రాజుతో చెప్తాడు, రాజా నువ్వేం భయపడకు, నువ్వు చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు, ఇప్పుడు నువ్వు చూస్తుండగా దేవుడే యుద్ధం చేసి నీకు గొప్ప విజయం ఇస్తాడు, ఓకేనా? అయితే అందరూ యుద్ధానికి వెళ్ళినట్లుగానే లైన్లో నిలబడాలి, ఓకేనా? మీరు యుద్ధంలో అడుగు పెట్టకుండానే దేవుడు మీకు ఎలా విజయం ఇస్తాడో మీరు కన్నులారా చూస్తారు రాజా. అయితే ఒక విషయం, పాటలు పాడువారిని ముందు పెట్టాలి రాజా అని చెప్పాడు. పిల్లలు, అవునా, ఓకే అని ప్రజలందరికీ దేవుడు మనతో మాట్లాడాడు, దేవుడు మనకు సమాధానం ఇచ్చాడు, సో మనం భయపడాల్సిన అవసరం లేదు, దేవుడే ఈ యుద్ధంలో మనకు విజయం ఇస్తాడంట, ప్రజలారా మీరు అందరూ ధైర్యంగా ఉండండి అని అందరికీ ధైర్యం చెప్పాడు. పిల్లలు, ఆ తర్వాత యుద్ధ భూమిలోకి అందరినీ రెడీ అవ్వమని చెప్పాడు. సైనికులు అందరూ రెడీ అయిపోయారు, యాజకులు రెడీ అయిపోయారు, పాటలు పాడే వాళ్ళు కూడా ఒక క్వార్ డ్రెస్ ఎట్లా వేసుకుంటారో అలాగా వాళ్ళకు కూడా ఒక యూనిఫామ్ వేశారు. అందరు కలిసి రెడీ అయిపోయి యుద్ధ భూమిలోకి అడుగు పెడుతున్నారు. పిల్లలు, యెహోషాపాతు రాజు ముందు సింగింగ్ టీంని పెట్టాడు. ఆ సింగింగ్ టీం అందరూ కూడా క్వార్ డ్రెస్లు వేసుకొని అలా నడుచుకుంటూ ఆ యుద్ధ భూమి దగ్గరికి వెళ్తూ దేవుణ్ణి స్తుతించండి, యెహోవాను గానం చేయండి అని పాటలు పాడుతున్నారు. పిల్లలు, ఎంత భయమేస్తుందో కదా. అవతల వ్యక్తులు బాణాలు, ఈటలు, కత్తులు పట్టుకొని వాళ్ళు నిలబడితే ఇటు యెహోషాపాతు సైన్యంలో ఫస్ట్ ఎవరు నిలబడ్డారంటే సింగింగ్ టీం, పాటలు పాడేవాళ్ళు పాటలు పాడుతున్నారు. పిల్లలు, అలా పాడుతూ వాళ్ళ ఫస్ట్ లెగ్ యుద్ధ భూమిలోకి అడుగు పెడదామనేసరికి
దేవుడే ఆ యుద్ధంలో కలుగు చేసుకొని వాళ్ళలో వాళ్ళకే పడకుండా చేసేసరికి వాళ్ళలో వాళ్ళే యుద్ధం చేసుకొని మరి యెహోషాపాతు రాజ్యంలో ఉన్న ఎవ్వరూ ఇన్వాల్వ్ కాకుండానే వాళ్ళలో వాళ్ళే ఫైట్ చేసుకొని వాళ్ళే ప్రాణాలు పోగొట్టుకున్నారు. దేవుడు ఎంత గొప్ప విజయం ఇచ్చాడో కదా. యెహోషాపాతు అలాగే వాళ్ళ ప్రజలు అందరూ కలిసి యుద్ధ భూమిలో చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడున్న గోల్డ్, వాళ్ళ రింగ్స్, బ్యాంగిల్స్, చైన్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసుకొని వాళ్ళ దగ్గర ఉన్న కాస్ట్లీ అన్నీ తీసుకోవడానికి 3 days అన్నీ కలెక్ట్ చేసుకొని అందరి ఇళ్లల్లో పెట్టుకొని బెరాకా అనే ఒక లోయ ఉంది పిల్లలు, ఒక గ్రేట్ వ్యాలీ. ఆ లోయలోకి అందరూ మళ్ళీ వచ్చి ప్రభువా యెహోవా మేము యుద్ధము చేయకుండానే మాకు గ్రేట్ విక్టరీ మీరు ఇచ్చారు ప్రభువా, మీకు చాలా థ్యాంక్స్ అని దేవునికి థ్యాంక్స్ చెప్పారు. పిల్లలు ఇక్కడ మనం ఒక విషయం నేర్చుకోవాలి. 4 దిక్కుల నుండి యెహోషాపాతుకు ప్రాబ్లం వచ్చినప్పుడు యెహోషాపాతు ఎవరి వైపు తిరిగాడు? ఎస్, ప్రభు వైపు తిరిగాడు. మనకు కూడా కష్టం వచ్చినప్పుడు మనం ప్రభు వైపు తిరగాలి. అంతేకాదు పిల్లలు, చాలామంది యుద్ధం చేయడానికి వెపన్స్ తీసుకొని వెళ్తారు. కానీ యెహోషాపాతు టీంలో ఫస్ట్ యుద్ధ భూమి దగ్గర నిలబడింది ఎవరు అని అంటే సింగింగ్ టీం. వాళ్ళు పాడటం మొదలు పెట్టినప్పుడు యుద్ధం ప్రారంభమైంది. చెల్లి తమ్ముడు, నీవు కూడా నోరు తెరిచి స్తుతులు చెల్లించినప్పుడు, దేవుణ్ణి ప్రైజ్ చేసినప్పుడు దేవుడు నీ జీవితంలో గొప్ప విజయం ఇస్తాడు. అంతేకాదు పిల్లలు, అంత బంగారం, అంత విలువైనవి వాళ్ళన్నీ తీసుకున్న తర్వాత ఇంట్లోకి వెళ్ళిపోయి అందరికీ బాయ్ బాయ్ గుడ్ బాయ్ అని చెప్పి వెళ్ళిపోలేదు. కానీ ఇన్ని ఇచ్చిన దేవునికి థ్యాంక్స్ చెప్తూ వాళ్ళందరూ ఒక చోటికి వచ్చి దేవుడు చేసిన కార్యాన్ని బట్టి దేవునికి థ్యాంక్స్ చెప్పారు. చెల్లి తమ్ముడు, ఇందాకే మనం విన్నాం కదా, ఆ 4th son ఏం తీసుకొచ్చావు నానా అంటే ఏం చెప్పాడు పిల్లలు? నేను ఏమి తీసుకురాలేదు డాడీ, కేవలం మనుషులతో నాకున్న ఫ్రెండ్షిప్నే నేను తీసుకొచ్చాను అని చెప్పాడు కదా. నిజమే, యెహోషాపాతు రాజు కూడా మనుషుల మధ్యలో తిరుగుతూ వారితో ఫ్రెండ్షిప్ చేస్తూ వాళ్ళకి దేవుని మాటలు చెప్పడం వల్ల వాళ్ళందరూ రాజు చెప్పినట్టు విన్నారు. అంత మాత్రమే కాదు, యెహోషాపాతు రాజు దేవుడు చెప్పినట్టు విన్నాడు. అందుకే దేవుడు వారికి గ్రేట్ విక్టరీ ఇచ్చాడు. ఈ కిడ్ స్టోరీ టైం ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నామంటే పిల్లలు, ఈ లోకంలో మన గొప్పతనం అనేది గోల్డ్లోనో వెల్త్లోనో లేదు, కానీ అందరితో ప్రేమగా ఉంటూ కలిసిమెలిసి ఉండేవారిగా మనం ఉండాలి. నేను వీళ్ళతోనే కలుస్తా, నేను వాళ్ళతోనే కలుస్తా అని అనుకోవద్దు, కానీ అందరితో ప్రేమగా కలిసిమెలిసి ఉంటే మనకు కూడా మంచి స్నేహితులు దొరుకుతారు. అంత మాత్రమే కాదు, ప్రతి విషయంలో సమస్యలు వచ్చినప్పుడు దేవుని మీద ఆధారపడుతూ యెహోషాపాతు రాజు దగ్గర ఉన్న ఆ ప్రైజ్ అండ్ వర్షిప్ టీం లాగా మనం కూడా దేవుని దగ్గర మంచి ప్రైజ్ అండ్ వర్షిపర్స్గా మనం ప్రభు కొరకు నిలబడాలి. వాళ్ళందరూ కలిసి బెరాకా లోయలో దేవుని స్తుతించినట్లుగా మనం కూడా దేవుడు చేసిన కార్యాలను బట్టి దేవునికి థ్యాంక్ఫుల్గా ఉండాలి. ఓకేనా? రైట్, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఈరోజు కిడ్ స్టోరీ టైం ద్వారా మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి వందనాలు ప్రభువా. మేము కూడా ఆ 4th అన్నలాగా అందరితో ప్రేమగా ఉంటూ కలిసి మెలిసి జీవించే కృప మాకు ఇవ్వండి. యెహోషాపాతు రాజై ఉన్నప్పటికీ ఎవరికైనా పని చెప్పి పంపించవచ్చు, కానీ తానే స్వయంగా దిగి ప్రజల మధ్యలోకి వెళ్ళి నీ మాటలు అందించినట్లుగా మేము కూడా అనేకులకు నీ మాటలు అందిస్తూ నీ ప్రేమను చూపించేవారిగా మాకు సహాయం చేయండి. కష్టం వచ్చినప్పుడు నీ వైపు చూస్తూ నిన్ను స్తుతిస్తూ గొప్ప విజయాలు పొందుకునే కృప, అలాగే మీరు చేసిన కార్యాలను బట్టి మీకు థ్యాంక్ఫుల్గా ఉండే కృప నాకు మా అందరికీ దయచేయమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఓకే చిల్డ్రన్, మరి ఈరోజు మెమరీ వర్స్ నేర్చుకుందామా? గలతీ 6:2 ఒకని భారములనొకడు భరించి ఇలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. మరోసారి నేర్చుకుందాం. గలతియన్స్ 6:2 గలతీ 6:2 ఒకని భారములనొకడు భరించి ఇలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. గలతీ 6:2. ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ. రాజు తన 4 పిల్లలను ఏమి తెమ్మని పంపించాడు? 4వ అన్న ఏమి తెచ్చానని రాజుకు చెప్పాడు. యెహోషాపాతు రాజుకు సమస్య వచ్చినప్పుడు ఏమి చేశాడు? రాజు యుద్ధంలో ఎవరిని ముందు నిలబెట్టాడు? యుద్ధంలో గెలిచిన తర్వాత
అందరూ ఏ లోయ దగ్గరకు వచ్చారు, ఏం చేశారు?